పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన కాటమరాయుడు ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో మార్నింగ్ షో పడడంతో ఫ్యాన్స్ ఇప్పుడే థియేటర్లో నుంచి బయటకు వస్తున్నారు. అయితే ఆల్రెడీ వీరం పేరుతో తమిళ్లో ఒకసారి, వీరొక్కడే పేరుతో తెలుగులో, మళ్ళీ ఇప్పుడు పవన్ కాటమరాయుడుగా వచ్చాడు. 3 సార్లు ఒకే కథను ఏం చూస్తాం అని కొందరు పెదవి విరుస్తున్నారు. అయితే పవన్ తన మార్క్ నటనతో తమిళ్ వీరం మైమరిపించాడట. అసలు కాటమరాయుడు ఎందుకు చూడాలంటే అంటూ కొందరు అభిమానులు చెబుతున్న కారణాలు ఇవే. రామలక్ష్మణ్ యాక్షన్ కొరియోగ్రఫీ సినిమాకి అతిపెద్ద ప్లస్ పాయింట్. డైరెక్టర్ డాలీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి, ఫ్యామిలీ ఆడియన్స్కి సరిపడే అన్ని అంశాలు ఉంటాయని చెప్పారు. పవన్ కళ్యాణ్ పంచ్ డైలాగ్స్ బాగా పేలాయట. ఫైట్స్, డాన్స్ మూమెంట్స్, ప్రధానంగా జీవ్ జీవ్ సాంగ్లు అదిరిపోయాయట. పవన్ కళ్యాణ్ తన పాత్రలో మంచి చెడు ఉండే 2 రకాల క్యారెక్టర్లను అదే ఈజీలో చేశాడట. శృతి హాసన్ గ్లామర్ సినిమాకు ఇంకో అతిపెద్ద అసెట్. అనూప్ రూబెన్స్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమా లెవెల్ని పెంచుతోంది అంటున్నారు. మొత్తం మీద కాటమరాయుడు వీరం కంటే బాగుందట. మరిన్ని అప్డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.